మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని అవినీతిని మరో వారం 10 రోజుల్లో బట్టబయలు చేస్తామని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర తెలిపారు. బుధవారం రాత్రి బందరు మండలం చిన్నాపురం గ్రామంలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న రవీంద్ర పేర్ని నాని అవినీతిని ఎండగట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల అవినీతికి పాల్పడిన పేర్ని నాని మచిలీపట్నం అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. 4.5 ఏళ్లుగా పోర్టును పట్టించుకొని పేర్ని నాని నేడు నాసిరకం పనులు చేస్తూ కమిషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. రేపు జరగబోయే ఎన్నికల్లో పేర్ని నానికి అడ్రస్ లేకుండా చేస్తామన్నారు. బందర్లో ఉన్నాడు ఒక ఆయన సన్నాసి. ఎవరు సన్నాసి? ఉన్నాడా సన్నాసి? నాటకాలు ఉన్న సన్నాసి. అన్ని అబద్ధాలే. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు, లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు. ఈయన పతివ్రత. ఇవాళ ఎంత దోచుకున్నాడో మొత్తం కూడా చిట్టా త్వరలోనే, ఒక వారం 10 రోజుల్లోనే మొత్తం చిట్టా బయట పెడతాం. ఇక అడ్రస్ లేకుండా విధానంగా ఇవాళ భయపడిపోయాడు. ఆల్రెడీ భయపడిపోయి నేను పోటీ చేయనని చెప్పి వాళ్ళ అబ్బాయిని పెట్టుకో. ఇవాళ మనం బందరు పట్టడానికి ఏం చేస్తాం సమాధానం చెప్పగలవా? బందరు పోటుని 4.5 సంవత్సరాలు పట్టించుకోవాలా. ఇవాళ వచ్చి ఏదో నాసిరకం పనులు చేస్తుంది. బ్యాంకులో తీసుకొచ్చి కమిషన్ కొట్టుకోవడం కోసం మాత్రమే చేస్తున్నారు. రేపు ఆ పోటు పనికిరాదు. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం లోపే బందరు పోటు పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేసి షిప్పులు తీసుకొచ్చి బందరు ముందు నిలబెట్టడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బందరు నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరిని డిసైడ్ చేసినా బందరు నియోజకవర్గంలో 1 సైడ్ గా గెలిపించుకుని మరి